హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. కంసాలింటికి వెళితే బంగారం అంటదు, కానీ కుమ్మరింటికి వెళ్తే మట్టి అంటుకుంటుంది అని అంటున్నారు మన నగర పౌరులు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మంచి జోరు మీద ఉన్నాడు. వయసు పెరిగే కొద్దీ ఎవరికైనా అలుపొస్తుంది, కానీ బాలయ్యకి మాత్రం ఊపొస్తుంది. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో బాక్సాఫీస్ని దున్నుమాడేస్తున్నాడు. కంటిన్యూస్గా 400 కోట్ల సినిమాలు అందించి తన బాక్సాఫీస్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని బాక్సాఫీస్ లెక్కలతో చెప్పకనే చెప్పేశాడు. రీసెంట్గా సంక్రాంతికి రిలీజ్ అయిన డాకు మహారాజ్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. రీజనల్ సినిమాగా రిలీజ్ అయి పాన్ ఇండియా రేంజ్లో రెస్పాన్స్ని దక్కించుకుంది. ప్రమోషన్లు సరిగ్గా చేయకపోవడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో సినిమా హిట్ అవ్వలేదు. అయినా సరే ప్రమోషన్లు చేయకపోయినా, గట్టి పోటీలో రిలీజ్ అయినా లిమిటెడ్ థియేటర్స్తోనే బ్లాక్ బస్టర్ కొట్టింది. ఓటీటీలో మాత్రం యునానిమస్ రెస్పాన్స్ని దక్కించుకుంది. పాన్ ఇండియన్ సినిమాలకి సాధ్యం కాని రెస్పాన్స్ని, ఫేమ్ని దక్కించుకుంది డాకు మహారాజ్. ఏకంగా 18 దేశాల్లో నెంబర్ 1గా ట్రెండ్ అవుతూ రచ్చ చేసింది. పాన్ ఇండియా సినిమా చేయకపోయినా అంతకు మించిన రెస్పాన్స్ దక్కింది ఆ సినిమాకి. బాలయ్య యాక్టింగ్, సైలెంట్ హీరోయిజం, మాస్ ఎలివేషన్స్, పవర్ఫుల్ డైలాగ్స్ పిచ్చెక్కించాయి ఆడియన్స్కి. ఇరాక్లోని మెయిన్ పత్రికలు సైతం ప్రశంసించాయంటే బాలయ్య ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడో ఇక మీరే అర్థం చేసుకోండి. ప్రజెంట్ అఖండ 2 సినిమాతో డైరెక్ట్ పాన్ ఇండియన్ బరిలోకి దిగాడు. గతంలో బ్లాక్ బస్టర్ అయిన అఖండ మూవీ లాంగ్వేజ్ బ్యారియర్లు దాటి నార్త్ వరకు వెళ్ళింది. బాలయ్య పర్ఫార్మెన్స్కి హిందీ ఆడియన్స్ మంత్రముగ్ధులైపోయారు. కుంభమేళాకి వెళ్ళే బస్సులకి బాలయ్య ఫోటోలు తగిలించారంటే ఆ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆ సినిమాకి సీక్వెల్గా అఖండ 2ని అనౌన్స్ చేసినప్పటి నుంచి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్కి రెస్పాన్స్ అదిరిపోయింది. బాలయ్య ఈసారి పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ని బద్దలు కొడతాడని అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని గెటప్లో గంభీరంగా పవర్ఫుల్గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. టీజర్తోనే హిట్టుకల పుష్కలంగా కనిపించింది. సినిమా ఎలా ఉన్నా టాక్తో సంబంధం లేకుండా ఖచ్చితంగా బాలయ్య ఎనర్జెటిక్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ని థియేటర్లో ఒక్కసారన్నా చూడాలి అనే ఇంట్రెస్ట్ని, క్యూరియాసిటీని ఆడియన్స్కి కలిగించాడు బాలయ్య. ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే ఆడియన్స్కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఎక్కడా రాజీ పడకుండా 200 కోట్ల భారీ బడ్జెట్తో ఎక్కడా ఖర్చుకి వెనకాడకుండా గ్రాండ్ స్కేల్లో తీస్తోంది మూవీ టీం. అఖండ 2ని సెప్టెంబర్ 25న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ టీజర్తో సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి. వాటిని రీచ్ కావాలంటే చిన్న విషయం కాదు. సినిమా పైన ఉన్న క్రేజ్కి తగ్గట్టుగా బెస్ట్ అవుట్పుట్, గ్రాండ్ విజువల్స్తో సినిమా ఉంటే 1000 కోట్లు కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాంటి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం స్పెషల్ కేర్ తీసుకుంటుంది మూవీ టీం. బాలయ్య డబ్బింగ్ వర్క్ అయితే ఫినిష్ చేశాడు. ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. సెప్టెంబర్ 25కి రిలీజ్ చేయడం సాధ్యమయ్యేలా లేదు. అందుకనే ఈ సినిమాని పోస్ట్పోన్ చేశారు. ఈ సినిమాని వాయిదా వేయడానికి ఇదొక రీజన్ అయితే, ఇంకో రీజన్ పోటీ. ఇదే డేట్కి మన పవర్ బాబు గోజీ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. పేరుకే టైర్ 1 రేస్లో ఉన్నాడు, కానీ ఇంతవరకు 100 కోట్ల సినిమా కూడా లేని ఏకాకిలా మిగిలిపోయాడు మన పవర్ బాబు. సన్యాసి పిల్లం, విధవ కాదు, పుణ్యస్త్రీ కాదన్నట్టు స్టార్ హీరో అని చెప్పలేం, మాస్ హీరో అని చెప్పలేం. మొన్న సోలోగా రిలీజ్ చేసిన రైస్ మిల్లుకి తౌడు కూడా మిగలలేదు బయ్యర్లకి. 800, 1000 రూపాయలు జిజియా పన్ను వేసిన డే 1 కలెక్షన్స్ కూడా రాలేదు. మొదటి రోజు ముగియకుండానే సేఫ్గా అస్సాంలో ల్యాండ్ అయింది. ఇప్పుడు అదే డేట్కి అఖండ 2 రిలీజ్ అయ్యి ఉంటే పాపం గోజీ సినిమాకి గోసి కూడా మిగిలేదు కాదు. ఎప్పట్లాగే మెగా ఫ్యాన్స్ తొడలు వాచిపోయేలా కొడుతున్నారు. లేని హైప్ని ఎక్కించేస్తున్నారు. హరహర రైస్ మిల్లు సినిమాకి 800, 1000 పెట్టి వీళ్ళని రోడ్డున పడేశాడు కదా. వీళ్ళు కూడా పవర్ బాబుని రోడ్డుకి లాగాలని ఫిక్స్ అయినట్టున్నారు. లేని హైప్ని ఎక్కిస్తే మన కూలీ సినిమాకి ఏం జరిగిందో చూసాం. ఇది కూడా అంతే అంటున్నారు మన నగర పౌరులు. వీళ్ళు సంతోషించాల్సిన విషయం ఏంటంటే అఖండ 2 వాయిదా పడటం. బాలయ్య పోటీలో దిగి ఉంటే ఓజీ సినిమాకి డే 1 కలెక్షన్స్ కూడా బొక్కపడేది. అఖండ 2 విషయంలో ఫ్యాన్స్కి, ఆడియన్స్కి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయో మూవీ టీంకి కూడా అంతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అఖండ 2 సినిమా క్రేజ్ ఆ రేంజ్లో ఉంది. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ని, ఊహించిన బాక్స్ ఆఫీస్ ఫిగర్స్ని అందుకోవాలంటే సోలో రిలీజ్ అనేది కంపల్సరీ. ఎలాగో సినిమా కంప్లీట్ కాలేదు, ఆదరాబాదరాగా అత్యవసర గ్రాఫిక్స్తో కంప్లీట్ చేసి మంచి సినిమాని చెడగొట్టడం దేనికి అని అనుకున్నారు మూవీ టీం. అందుకే వాయిదా వేశారు. పైగా
కంసాలింటికి వెళితే బంగారం అంటదు కానీ కమ్మరింటికి వెళితే మట్టి అంటుతుంది. మెగా ఫ్యాన్స్ వాళ్ళ సినిమాని హిట్ చేసుకోలేకపోయినా అఖండ 2ని ఫ్లాప్ చేయడానికి శతవిధాలా ట్రై చేస్తారు. అది అవ్వదనుకోండి, కానీ కొంత డ్యామేజ్ జరుగుతుంది. అంటే మా గేదె చస్తే చచ్చింది కానీ ఎదురింటి గేదె పాలివ్వకూడదు అనుకునే రకం అన్నమాట. అదే సోలోగా రిలీజ్ అయితే వీళ్ళు ఎంత ఏడ్చినా అది అరణ్య ఘోషనే, పెద్ద ఫరక్ కూడా పడదు. ఈ సినిమాని వాయిదా వేయడం 2 సినిమాలకి మంచిదే. ఎందుకంటే పవర్ బాబు ఈ సినిమాతో అన్న 100 కోట్ల మార్కుని అందుకుంటాడు. రైస్ మిల్లుతో పోయిన పరువేలాగూ పోయింది, కనీసం ఉన్న పరువైనా నిలబడుతుంది. ఇక బాలయ్యకి పాన్ ఇండియన్ మార్కెట్ ఏర్పడుతుంది. సీనియర్ హీరోస్లో పాన్ ఇండియన్లో సక్సెస్ అయిన హీరోగా ఒక రేర్ రికార్డు వచ్చి చేరుతుంది. సోలోగా రిలీజ్ అయితే హిటాక్ పడిందంటే మినిమం 500 కోట్లు గ్యారంటీ. మంచి అవకాశాన్ని మిస్ అవ్వకూడదు. ఒకవేళ పోటీలో దిగినా బొక్క పడేది మన పవర్ బాబుకే. ఇది కూడా పోయిందంటే వీర సైనికుల అగసాట్లు దేవునికి ఎరక. బాలయ్యకి పోయేదేం లేదు. బాలయ్య అఖండ 2ని పోస్ట్పోన్ చేయడం వల్ల పవర్ బాబు బతికిపోయాడు అని అంటున్నారు మన నగర పౌరులు. మరి అఖండ 2ని వాయిదా వేయడం మంచిదేనంటారా? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.